I am Dr. Venkateswar Reddy, post-graduation MD from Kerala University, Trivandrum. Specialization శల్య చికిత్స. శల్య చికిత్స అంటే సర్జరీతో పాటు ఆర్థోపెడిక్స్ కూడా ఉన్న సబ్జెక్టు. ఇవాళ ఆస్టియో ఆర్థరైటిస్ నీ గురించి కొంత చెప్పాలనుకుంటున్నాను. దీన్ని ఆయుర్వేదంలో సంధివాతం, మామూలు భాషలో మోకాళ్ళు కీళ్ళ నొప్పి అని పిలుస్తుంటారు. ఇది కామన్గా ఉండే ప్రాబ్లమే, ఏజ్తో వచ్చే ప్రాబ్లమే. ఇది ఆడవాళ్ళ కంటే మగవాళ్ళలో కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. 3 లేడీస్కి ఉంటే మగవాళ్ళకి ఒకళ్ళకే ఉంటుంది. మగవాళ్ళ యొక్క పర్సంటేజ్ తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎందుకు వస్తుంది కారణాల్లోకి వెళ్ళినప్పుడు ఫ్యామిలీస్లో రన్ అవుతుంటుంది. జెనెటిక్గా కాదా అన్నది ప్రశ్నార్థకం అయినప్పటికీ కూడా తాతకుంటే కొడుకు నుంచి మనవడికి అట్లా వచ్చే అవకాశం ఉంది. అమ్మమ్మకుంటే మనవరాలకు వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఏజ్ ఫ్యాక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 50 years తర్వాత కామన్ ప్రాబ్లం, కానీ లేడీస్లో ఇంకొంచెం తొందరగా మోనోపాస్ కంటే ముందు ఈ బోన్స్ వీక్నెస్ కావటం వలన ఆస్టియోపోరోసిస్ లాంటివి వచ్చి ఆస్టియో ఆర్థరైటిస్ నీ జాయింట్ కూడా రావచ్చు. తర్వాత ఇవాళ రేపు ఈ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైలు వీటిని బట్టి ఇంకా తొందరగా కూడా వస్తుంది. 40 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అన్నది ప్రాక్టీస్లో చూస్తున్నాం. ఇంకొకటి ఎందుకు వస్తుందన్న కారణాల్లో ముఖ్యమైనది వెయిట్, ఒబేసిటీ కూడా కారణం అవుతుంది. ఈ ఒబేసిటీ వలన వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి మోకాలు అన్నది వెయిట్ బేరింగ్, బరువు శరీరం మొత్తం బరువు మోస్తుంది కాబట్టి అరిగిపోయే అవకాశం ఉంటుంది కొంతకాలానికి, ఏజ్ అడ్వాన్స్ అవుతుంటే. కాబట్టి వెయిట్ రిడక్షన్ అన్నది ట్రీట్మెంట్లో ఇంపార్టెంట్ అయిన అంశం. తర్వాత ఇంకొక కారణానికి వచ్చినప్పుడు ఇరెగ్యులర్ యూజింగ్ ఆఫ్ ది నీ జాయింట్. ఎట్లా యూజ్ చేయాలో అట్లా యూజ్ చేయాలి, కానీ కంటిన్యూ స్టాండింగ్ కానీ కూర్చునేటప్పుడు పోస్చర్లో డిఫరెంట్ పోస్చర్స్లో కూర్చున్నప్పుడు ఆ నీ జాయింట్ మీద ఎక్కువ ప్రెషర్ పడి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ప్రైమరీ రీజన్స్. సెకండరీ రీజన్స్తో కూడా రావచ్చు. సెకండరీ రీజన్స్ అంటే మోకాల్లో ఇంకేదైనా వ్యాధి కలిగినప్పుడు, లేదా శరీరం మొత్తం ఏదైనా వ్యాధి కలిగినప్పుడు ఆ వ్యాధి వలన మోకాలు అరిగి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది సంభవించవచ్చు. అయితే ఎక్కడొస్తుంది, మోకాలులో ఏ భాగంలో వస్తుంది, ఏ భాగంలో ఆరంభమవుతుంది అన్నప్పుడు ఫీమర్, పైన బోను ఫీమర్ అంటారు. దాని అడుగు భాగం ఆర్టికులర్ సర్ఫేస్ ఉంటుంది. తర్వాత కింద కాలు నుంచి వచ్చేది టిబియా బోను, దీనికి ఆర్టికులర్ సర్ఫేస్ కూడా ఉంటుంది. ఈ 2 ఆర్టికులర్ సర్ఫేస్ల మధ్యలో సైనోవిల్ ఫ్లూయిడ్ అనే లూబ్రికెంట్, ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది. అది సైనోవిల్ మెంబ్రేన్ ఒక పొరతో కప్పబడి సైనోవిల్ క్యావిటీ అన్నది తయారవుతుంది. ఇది ఎట్లా ఆరంభం అవుతుంది, ఏ విధంగా ఆరంభం అవుతుంది అని చూసినప్పుడు స్టార్టింగ్ కార్టిలేజ్ డిజనరేషన్. ఈ వ్యాధి మొదలు ఎట్లా అవుతుందంటే ఆర్టికులర్ కార్టిలేజ్ అన్నది డిజనరేషన్, కరిగిపోవటం లేదా విచ్ఛిన్నమైపోవటం వలన స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫ్లూయిడ్ కూడా క్వాంటిటీ తగ్గిపోతుంది. ఈ ఫ్లూయిడ్ క్వాంటిటీ తగ్గినప్పుడు జాయింట్ స్పేస్ కూడా తగ్గి ఆటోమేటిక్గా ఇన్ఫ్లమేషన్, వాపు అన్నది కలిగి దీంట్లో ఆస్టియోఫైట్స్, ఈ కార్టిలేజ్ పోవడం వలన ఆస్టియోఫైట్స్ అనే చిన్న బోన్ పెరిగింది అంటారు. ఎక్స్రేలు చూసి డాక్టర్లు బోన్ పెరిగింది అనేది ఈ పై బోను కింద బోను 2 వైపుల నుంచి పెరిగి ఆ మజిల్ మీద గుచ్చుకున్నట్టయి ఒక రకమైన ఇరిటేషన్ సెన్సేషన్ ఉండటం కూడా జరుగుతుంది. తర్వాత దీంట్లో ఆస్టియో ఆర్థరైటిస్లో జరిగే ఇంకొకటి ఏంటంటే బోన్ హార్డనింగ్. ఈ పై బోను ఫీమర్ కానీ కింద బోన్ టిబియా కానీ ఆర్టికులర్ సర్ఫేస్ కింద కొంత హార్డనింగ్ వచ్చి సెల్ఫ్ ప్రొటెక్షన్గా తయారవుతుంది, కానీ కంపెన్సేట్ చేయలేదు, కార్టిలేజ్ని కంపెన్సేట్ చేయలేదు. తర్వాత బోన్ కూడా వీక్ అవుతుంది. ఆ వీక్నెస్లో కొన్ని పోర్స్, కొన్ని సిస్టుల్లాగా బోన్లో తయారవుతాయి. దీన్ని ఏమంటారంటే టోటల్గా
జస్ట్ లైక్ ఆస్టియోపోరోసిస్ లాగా ఉంటుంది, కానీ బోన్ డిజనరేషన్గా తీసుకోవచ్చు. తర్వాత ఈ 2 స్టేజెస్ని ముఖ్యంగా తీసుకోవాలి. తర్వాత మిగిలిన లక్షణాలకు వచ్చినప్పుడు పెయిన్ అన్నది బేసిక్ లక్షణంగా తీసుకోవచ్చు. తర్వాత ఇన్ఫ్లమేషన్, వాపు అన్నది కంపల్సరీ ఉంటుంది. తర్వాత ఈ పెయిన్ కూడా ఎప్పుడు ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అని ప్రశ్న వేసుకుంటే, రెస్ట్లో పెయిన్ తక్కువ ఉంటుంది, మొబిలిటీలో పెయిన్ పెరుగుతుంది. స్టెప్స్ ఎక్కినా లేదా దూరం నడిచినా, కొంచెం జాగింగ్ లాగా చేసినా, ఇంకేదైనా ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నం చేసి మోకాల మీద ఒత్తిడి పడ్డప్పుడు పెయిన్ అన్నది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ పెయిన్, స్వెల్లింగ్, వాపుతో పాటు ఇంకొక లక్షణం ఉంటుంది, జాయింటెడ్ స్టిఫ్నెస్. వంగదు సరిగ్గా, వంగకపోవటం వలన పేషెంట్కి సైకలాజికల్ కూడా ఫీలింగ్ ఉండి అతను నడిచేంత దూరం కూడా నడవలేకపోతున్నాడు. అతనికి ఏం ఫీలింగ్ వస్తుందంటే, నేను నడవలేనిక అనే ఫీలింగ్ వచ్చి ఇంకా ఇమొబిలిటీ ఉంటుంది. ఇంకా జాయింట్లోకి ఇంకొక లక్షణం ఏంటంటే డిజబిలిటీ. నడవలేకపోవడం, నేను నడవను, కూర్చుంటే తగ్గుతుంది అని కూర్చొని, ఇంకా కాస్త వెయిట్ ఉన్నవాళ్ళు ఇంకొంచెం వెయిట్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఎంతో కొంత మూమెంట్ ఉంటే మంచిది. ఇక డయాగ్నోసిస్కి వచ్చినప్పుడు క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా డయాగ్నోసిస్ చాలా వరకు అయిపోతుంది. అయినప్పటికీ కూడా ఎక్స్రే చాలా హెల్ప్ చేస్తుంది. పై లక్షణాలన్నీ కూడా క్లియర్గా కనబడతాయి. ఎక్స్రే, నీ జాయింట్, ఏపీ లాటరల్ వ్యూ తీయాలి. దీంట్లో ఆస్టియోఫైట్స్ కనపడతాయి, డిజనరేషన్ అయిన ఆర్టికులర్ కార్టిలేజ్ కనపడుతుంది, డిజనరేషన్ అయిన బోన్ కనపడుతుంది. తర్వాత జాయింట్ స్పేస్ రిడక్షన్, జాయింట్ స్పేస్ తరుగుదల కూడా క్లియర్గా కనపడుతుంది. కాబట్టి ఈజీగా జస్ట్ ఎక్స్రేతోనే మనం డయాగ్నోస్ చేయొచ్చు. కానీ ఎంఆర్ఐ కూడా తీయిస్తే మంచిది. ఆర్థోస్కోపీ అన్నది లోపల జాయింట్ ఎట్లా ఉంది, ఆ ఫ్లూయిడ్ ఎట్లా ఉంది అని పరిశీలించడానికి ఒక గొట్టం లాంటిది పంపే ఆ స్కోప్ ద్వారా జాయింట్ని పరిశీలించడం కూడా జరుగుతుంది. అవి అడ్వాన్స్డ్ టెక్నిక్స్. ఇక ట్రీట్మెంట్ ఆస్పెక్ట్కి వచ్చే వరకు మర్మ ఆస్పెక్ట్లో కొంత ట్రీట్మెంట్ ఉంది. అంతేకాకుండా మనం చూసిన కారణాలు దృష్టిలో పెట్టుకొని కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఆర్టికులర్ కార్టిలేజ్ డిజనరేషన్ జరుగుతుంది, బోన్ డిజనరేషన్ జరుగుతుంది. మనం ఏం చేయాలంటే కార్టిలేజ్ జనరేట్ చేయడానికి, అంటే కార్టిలేజ్ మళ్ళీ ఉత్పత్తి కావడానికి, బోన్ ఉత్పత్తి కావడానికి సైనోవెల్ ఫ్లూయిడ్ కూడా తరిగిపోతుంది. కాబట్టి దాని క్వాలిటీ పెంచే ట్రీట్మెంట్ మనకు అవసరం అవుతుంది. అది ఏంటి అని చూస్తే కార్టిలేజ్ డిజనరేషన్ అండ్ బోన్ డిజనరేషన్కి ఉపయోగించే కొన్ని డ్రగ్స్ దృష్టిలోకి వెళ్తే, కార్టిలేజ్ డిజనరేషన్కి రసాయన చికిత్సలు అని ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. ఆ ట్రీట్మెంట్ శిలాజిత్తు రసాయనం ఉపయోగించవచ్చు, బ్రాహ్మీ రసాయనం ఉపయోగించవచ్చు, అశ్వగంధ రసాయనం ఉపయోగించవచ్చు, ఆమ్లకి రసాయనం, శతావరి రసాయనం ఇటువంటివి ఉపయోగించవచ్చు. ఇంతేకాకుండా బోన్ మీద పనిచేసే బోన్ డిజనరేషన్ తగ్గించి బోన్ జనరేట్ అయ్యేటట్టు ఉత్పత్తి అయ్యే డ్రగ్స్ ఉంటాయి. అస్థి శృంఖల అనే మెడిసిన్ ఉంది, సిస్సిస్ క్వాడ్రాంగులారిస్ అంటారు. దీన్ని యొక్క చూర్ణం కానీ, దీన్ని కలిసిన మిశ్రమాలు, దీన్ని కలిసిన మందులు ఉపయోగిస్తే బోన్ డిజనరేషన్ తగ్గి బోన్ క్వాలిటీ నార్మల్ అవుతుంది. ఇంతేకాకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్లో చాలా కాల్షియం సంబంధించిన ప్రిపరేషన్స్ ఎన్నో ఉన్నాయి, అటువంటివి ఉపయోగించవచ్చు. మినరల్ ప్రోడక్ట్స్ అంటారు. అవి ఏంటంటే ఈ శంఖ భస్వం, వరాట భస్వం, ముక్తి భస్వం, ఇవి ఏవైనా సరే కాల్షియం చాలా రిచ్గా ఉంటుంది. ఇవి ప్రయోగించవచ్చు. డోసేజ్ అది షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలి. ఇంతేకాకుండా కొన్ని మినరల్స్ కూడా డెఫినెట్గా ఈ జబ్బులో, ఆస్టియోఆర్థరైటిస్లో అమోఘంగా పనిచేస్తాయి. అబ్రక భస్వం, యషద భస్వం, స్వర్ణ భస్వం, స్వర్ణం అంటే గోల్డ్ భస్వం కూడా ఎప్పటి నుంచో ఎన్నో సెంచరీస్ నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇది రీసెంట్గా మోడర్న్ మెడిసిన్, ఆధునిక వైద్యంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. గోల్డ్ ఇంజెక్షన్స్ అన్నాయి వాడుతున్నారు, చాలా కాస్ట్లీగా ఉంటుంది. గోల్డ్ ప్రిపరేషన్స్ దగ్గరకు వచ్చే వరకు
బృహత్వాత్ చింతామణి అనే ఒక డ్రగ్ ఉంది, చాలా ఫేమస్, అది యూజ్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్ స్వర్ణభస్వం మినిమం క్వాంటిటీ 100 మిల్లీగ్రామ్స్ తేనెలో కలిపి డైలీ ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఇకపోతే పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ దగ్గరకు వచ్చే వరకు కొన్ని మందులు ఉన్నాయి, అవి చెప్తాను. సెల్లకి, వత్సనాభి, గుగ్గులు, రాస్న, ఎరండ, ఇవి పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు నొప్పిని కంట్రోల్ చేసే డ్రగ్స్. ఇవే కాకుండా కాంబినేషన్ డ్రగ్స్ ఉన్నాయి, కొన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ దగ్గరకు వచ్చే వరకు పిండతైలం కొట్టం చుక్కాది, పిండతైలం కొట్టం చుక్కాది, అదొక బాటిల్ ఇదొక బాటిల్ తీసుకొని 2 కలిపేసి పొద్దున సాయంత్రం ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకున్నట్లయితే నొప్పితో పాటు వాపు కూడా చాలా బాగా తగ్గుతుంది, ఉపశమనం ఉంటుంది, పేషెంట్కి రిలాక్సేషన్ ఉంటుంది. ఇదే కాకుండా బలాగుడిత్యా తైలం కూడా ఉపయోగించవచ్చు ఎక్స్టర్నల్ అప్లికేషన్గా. ఇక ఇంటర్నల్ కాంబినేషన్ మెడిసిన్స్కి వచ్చే వరకు త్రయోదిశాంగ గుగ్గులు, రాసిన సెల్లకి క్యాప్సూల్స్ ఆర్ ట్యాబ్లెట్స్, రాసిన గుగ్గులు ట్యాబ్లెట్స్ ఉంటాయి, గోక్షూరాది గుగ్గులు, చంద్రప్రభ వటి గుగ్గులు, యోగరాజు గుగ్గులు, ఇవన్నీ కూడా టీఐడి అంటే పొద్దున మధ్యాహ్నం నైటు భోజనం అయిన తర్వాత వేసుకోవచ్చు. పచ్చాలు కూడా ఉపయోగించాల్సిన అవసరం. ఇంతేకాకుండా దీనితో పాటు మర్మ చికిత్స కూడా చేసినట్లయితే ఆయుర్వేదంలో భాగమే, అది కూడా మంచి ఫలితాలు వస్తాయి. మర్మ అంటే వైటల్ ఎనర్జీ పాయింట్స్ 107 ఉంటాయి. ఈ నీ జాయింట్ అన్నది మర్మ, ఒక సంధి మర్మం కింద తీసుకున్నాడు సుశ్రుతుడు. ఈ సంధి మర్మంలో వైటల్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది అంటే పోస్టీరియర్ భాగంలో ఉంటుంది. ఈ పోస్టీరియర్ భాగంలో ఆయిల్స్ కొన్ని ఉపయోగించి, స్పెసిఫిక్ ఆయిల్స్, ధన్వంతరం తైలం ఎగ్జాంపుల్, మూర్వెన్న, క్షీరబల, వీటిల్లో ఏదైనా ఒకటి కొంచెం జెంటిల్ ప్రెషర్ చేయాలా, టోటల్ జాయింట్ని కూడా మొబిలైజ్ చేయాలి ఆయిల్ రాసి. అంతేకాకుండా ఇంద్రవస్తి, ఆణి అనే మర్మల మీద కూడా ఆయిల్ అప్లికేషన్ చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఔషధాలతో పాటు మర్మ థెరపీ, మర్మ ప్రెషర్ పాయింట్స్ని కూడా యూజ్ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆటోమేటిక్గా అడ్వాన్స్డ్ కండిషన్కి పోయి ఆపరేషన్కి వెళ్ళే కంటే ఎర్లీ కండిషన్లో మేల్కొని ఈ ట్రీట్మెంట్ వాడినట్లయితే పూర్తిగా ఉపశమనం కలిగి ఆపరేషన్కి రీప్లేస్మెంట్ ఆపరేషన్, నీ జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్కి వెళ్ళే అవసరమే ఉండదు. ఎంతైనా ఆర్టిఫిషియల్ న్యాచురల్గా కరెక్ట్ చేసుకోవటం అన్నది చాలా ఉత్తమం. ప్రకృతి సిద్ధంగా కరెక్ట్ చేసుకోవటం అన్నది చాలా మంచిది, అందరికీ మంచిది. కాబట్టి ఈ పద్ధతి ఉపయోగిస్తే ఫలితాలు బాగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో వేరే మర్మల గురించి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.